హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్. ఈరోజు నేను చెప్పబోయేది ఏ సినిమా అంటే ఆల్రెడీ మీకు అప్పుడే అర్థమైపోయింది ఈ సీన్ చూసేసి. ఎస్, కన్నప్ప సినిమా గురించి. కన్నప్ప సినిమా ఇప్పుడే చూసి వచ్చినాను, చాలా సూపర్గా ఉంది. ప్రతి ఒక్కరి యాక్టింగ్ని మనము అప్రిషియేట్ చేయొచ్చు. అక్షయ్ కుమార్ శివుడిలాగా, మరి పార్వతీదేవి లాగా కాజల్, మోహన్ లాల్ కిరాతకుడు లాగా, మళ్ళీ ప్రభాస్ రుద్రుడు లాగా ప్రతి ఒక్కరి యాక్టింగ్ కూడా చాలానే బాగుంది. మధుబాల, దేవరాజ్, ఇంకొంతమంది అంతా అడవి పెద్దలాగా చేశారు. ముఖేష్ ఋషి, వీళ్ళ యాక్టింగ్ కూడా చాలా బాగుంది. మొత్తానికి సినిమా అయితే చాలా సూపర్గా ఉంది. సినిమా లెంత్ ఎక్కువ ఉంది, బట్ అయితే సినిమా వాళ్ళు చూపించిన ప్రజెంటేషన్ మాత్రం చాలా బాగుంది. 2 ఏళ్ళు కష్టపడ్డారు ఈ సినిమా కోసము. సో ఫైనల్గా అవుట్పుట్ అయితే బాగా వచ్చిందని చెప్పచ్చు. సో దాంట్లో మనీష్ శర్మ, మళ్ళీ స్టీఫెన్ డెవెసి ఇద్దరు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. సో ఇంకా లాస్ట్లో మంచు విష్ణు చేసే యాక్టింగ్ ఉంది కదా, భక్త కన్నప్ప ఏ రకంగా అవుతాడనేది, అది మాత్రం చాలా సూపర్గా అయితే చేసినాడు. ఆయన సంభాషణ కానీ, ఆయన కేర్ తీసుకొని డ్యాన్స్ చేయడం కానీ, ఇవన్నీ సినిమాకి హైలైట్ అని చెప్పచ్చు. సో ముఖ్యమైన హైలైట్ ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఒక హైలైట్ అని చెప్పొచ్చు. ఇంకా డైరెక్షన్ ముఖేష్ కుమార్ సింగ్ చాలా అద్భుతంగా ఈ సినిమాని తీశారని చెప్పొచ్చు. సో ప్రభుదేవ్ కూడా కొరియోగ్రఫీకి, ఆ డాన్సింగ్ భలే కొరియోగ్రఫీ చేసినాడని కూడా చెప్పొచ్చు. ఇంకా ప్రభాస్ వచ్చేది మెయిన్ హైలైట్ అనమాట సినిమాకి. ఇంకా కొంచెం సినిమా ఒక లెవెల్ అనేది పెరిగింది అనమాట. మొత్తానికి అయితే సినిమా చాలానే బాగుంది. సో మీరు ఒకసారి మూవీ హాల్లో చూడండి. For more updates, please like and subscribe to my YouTube channel. Thank you.